బలం కంటే కూడా అనుభవం చాలా గొప్పది. ఇలా ఎందుకన్నానో వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. ఒక ట్రైన్ లో 12 మంది కుర్రాళ్ళు ఎక్కుతారు. అందరూ కలిసి ఒక ప్లాన్ వేస్తారు. ఎందుకు మనం ట్రైన్ చైన్ లాగకూడదు, ఫైన్ పడితే ఏముంది, అందరం కొంచెం కొంచెం కట్టేద్దాం అని చెప్పి ప్రతి ఒక్కరూ 500 చప్పున కలెక్ట్ చేసి మొత్తం 6000 ఒకరి దగ్గర పెడతారు. అందులో ఒకడు వాళ్ళ ముందు ఒక ముసలి వ్యక్తి కూర్చొని ఉండటాన్ని గమనిస్తాడు. ఎలాగో ముసలి వ్యక్తి ఒక్కరే ఉన్నారు, ఇప్పుడు టీసీ వస్తే చైన్ లాగింది ఇతనేనని చెప్పేద్దాం, మన డబ్బులు కూడా మిగులుతాయి అని అనుకొని ప్లాన్ ప్రకారం చైన్ లాగుతారు. ట్రైన్ ఆగిపోతుంది. కొద్దిసేపటికి టీసీ వచ్చి చైన్ ఎవరు లాగారు అని అడిగిన వెంటనే ఆ పిల్లలందరూ ఒక్కసారిగా కలిసి ఈ పెద్ద ఆయన చైన్ లాగారు అని చెప్తారు. అప్పుడు టీసీ ఎందుకు చైన్ లాగారు, ఏమైంది అని అడగ్గా ఈ విషయాన్నంతా గమనించిన పెద్ద ఆయన, ఏముందయ్యా, నేను దాచిపెట్టుకున్న 6000 రూపాయలు ఈ పిల్లాడు లాగేసుకున్నారు, కావాలంటే ఈ అబ్బాయి దగ్గర వెతకండి అని డబ్బు దాచిన పిల్లాడిని చూపిస్తారు. ఆ పిల్లాడి దగ్గర చూస్తే డబ్బు ఉంటుంది. ఇంకేముంది, ఆ డబ్బునంతా టీసీ ఆ ముసలి వ్యక్తికి ఇచ్చేసి ఆ పిల్లల్ని మందలిస్తాడు. అప్పుడు ఆ ముసలి వ్యక్తి తన తెల్లటి గడ్డం నిమురుతూ కళ్ళతోనే ఆ పిల్లలకు సైగ భాషలో ఇలా చెప్తాడు, మీకంటే నాకు అనుభవం ఎక్కువ, బలంతో గెలవలేకపోయినా అనుభవంతో గెలవగలను అని నవ్వుకుంటాడు.